వేదాంతం పరిచయం పరిభాష మహావాక్య విచారణ ఉదాహరణ ద్వారా ఈ వేదాంత ప్రతిపాదనని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక చీకటి గది ఉందనుకుందాం. అందులో తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి, దీపం లేదు. కానీ మనకు చీకటి గదిని వెలుగుతో నింపాలని ఉంది. మన దగ్గర టార్చ్ లైట్ లేదు, అగ్గిపుల్ల కూడా లేదు, కానీ ఒక అద్దం ఉంది. ఇప్పుడు అద్దాన్ని తీసుకుంటే దానికి స్వతహాగా ప్రకాశించే శక్తి లేదు. అంతేకాదు, అది వెలుతురును ఇచ్చే వస్తువు కాదు, ప్రకాశించే వస్తువు కాదు. ఇప్పుడు మన బుద్ధిని ఉపయోగించి ఒక ప్రయోగం చేద్దాం. మనం ఆ గది తలుపునో కిటికీనో తెరిచి అద్దాన్ని ప్రత్యేకంగా ఒక చోట పెడతాం. పైన ఆకాశంలో ఉన్న సూర్యకాంతిని అద్దంలో ప్రతిబింబించేలాగా పెడతాం. ఇప్పుడు అద్దంలో సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దం సూర్యకాంతిని పొందేసరికి అద్దం కూడా ప్రకాశిస్తుంది. అదే సమయంలో అది కాంతిని వెదజల్లే వస్తువు అవుతుంది. స్వతహాగా ప్రకాశం లేని అద్దం ప్రకాశించే అద్దం అవుతుంది. సూర్యుని ప్రకాశానికి అద్దం ప్రకాశానికి మధ్య తేడా ఏమిటి? సూర్యకాంతి సహజమైనది, అద్దం కాంతి అరువు తెచ్చుకున్నది. ఈ అరువు తెచ్చుకున్న కాంతితో ఇప్పుడు కొత్త హోదాని పొందింది అద్దం. అది చీకటి గదిని కాంతివంతం చేస్తుంది. అదే మాదిరిగా చైతన్యం స్వతహాగా చేతనత్వం లేని శరీరాన్ని, స్వతహాగా చేతనత్వం లేని ప్రపంచాన్ని చేతనవంతం చేస్తుంది. అది శరీరాన్ని చేతనవంతం చేస్తే జీవుడవుతాడు, ప్రపంచాన్ని చేతనవంతం చేస్తే ఈశ్వరుడవుతాడు. నిజానికి వాటిలో ఉండే ఆ చైతన్యం ఒకటే. ఇదే మనం మహావాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు.